హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఇలా చేసిన చికెన్ ఫ్రై ఒక్కసారి తింటే చాలండి, జీవితకాలం గుర్తుంటుంది. అంత బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్గా మనం చికెన్ తీసుకొచ్చుకోవాలి. చికెన్ తీసుకొచ్చినాక దాన్ని మనం ఏ సైజులో కావాలనో ఆ సైజులో చేసుకునేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నీసు వాసన పోయేదాకా 1-4 సార్లు బాగా నీళ్లు పోసి కడిగిన తర్వాత మొత్తం నీళ్లు వడవనిచ్చి అప్పుడు మనం ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనకి పీసెస్ ఉంటే సరిపోద్దండి. కొంచెం చిన్నగా, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో. ఇప్పుడు మనం స్పైసీ దగ్గరగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని సగం టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వేద్దాం. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుందాం. అంటే ఒక చిన్న ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది కదా, ఆ సైజులో. ఆ తర్వాత నిమ్మకాయ ఏంటంటే రసం బాగా ఉంటే సగం చెక్క సరిపోతుంది. రసం కొంచెం తక్కువగా ఉంటే 1 కాయ తీసుకోండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా ఇలా కలుపుతూ మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక అరగంట సేపు అయితే ఖచ్చితంగా ఊరనివ్వాలి. అప్పుడే ఏమవుద్దంటే ఇది బాగా ఈ పెరుగులో పులిసి చికెన్కి భలే రుచి వస్తుందండి. అందుకోసమనే మనం ఖచ్చితం ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా మిరియాలు వేసుకుందాం. ఆ తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసి చెక్క లవంగా కొద్దిగా వేసుకునేసి వీటిని మనం మంచి దోరగా వేగనివ్వాలి. సన్న మంట మీద ఎంత దోరగా వేగనిస్తామో వీటికి అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా? అందుకోసమనే ఇవి సన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలండి. మాడకుండా ఇలా కొంచెం లేట్ అయినా కానీ నిదానంగా ఇలా వేయించితే మనం దేనిలోకి వాడినా కూడా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకొని ఇవన్నీ మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఓకేనా? ఇవి మాత్రం మాడకుండా ఇలా మంచి దోరగా వేగనివ్వాలండి. అప్పుడే వీటికి మరింత రుచి వస్తుంది. మనం దేంట్లో వాడినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లు చూసుకుంటూ దాంట్లో పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుందామా? ఇప్పుడు గ్రైండ్ చేసుకొని నీళ్లు చూసుకుంటూ ఈ టైప్లో పేస్ట్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది. ఈ టైప్ వచ్చాక ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి అప్పుడు మనం ఊరబెట్టిన చికెన్ని అందులో వేసేసుకుందాం. ఇలా కొంచెం ఏంటంటే నిదానంగా అయినా పర్వాలేదు, శుభ్రంగా చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. రుచి కూడా సూపర్గా వస్తుంది. ఓకేనా? సేమ్ ఈ విధంగానే చేసుకోండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం కాస్త తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకొని ఇలా బాగా వేగనివ్వాలండి. ఇలాంటి మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంట హైలో ఉన్నదంటే పైన మాత్రమే చెక్కు కట్టి లోపల అంత తొందరగా ఉడకదు. అందుకోసమనే ఇలా మంట మీడియంలో ఉంచుకునేసి ఈ టైప్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన వాటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ టైప్లో మనం ఫ్రై చేస్తే ఇప్పుడు మనం చేసే రెసిపీకి చాలా బాగుంటుందండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీగా జ్యూసీగా తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అంత బాగుంది. అందుకనే స్కిప్ చేయకుండా వీడియోని ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇది దేంట్లోకైనా సరే బాగా సెట్ అవుద్దండి. రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా బిర్యానీలోకి అయితే నెంబర్ 1గా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో మనం ఏంటంటే మొత్తం పీసులన్నీ మనం ఎన్నైతే ఊర పెట్టుకున్నామో అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఎంత బాగా మనం సన్న మంట మీద డీప్ ఫ్రై చేస్తామో వీటికి అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా? అది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. మనం చేసే ఏ వంటైనా రుచిగా రావాలంటే కొంచెం శ్రద్ధగా నిదానంగా చేసుకోవాలండి. అప్పుడే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి ప్లేట్లో వేసినాక పక్కన పెట్టి అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకుందాం.
వేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో మరి కొద్దిగా నీళ్లు పోసుకునేసి అలా కుప్పిలిచ్చి దీంట్లో పోసేసుకుందాం. ఆ మసాలా కూడా వేస్ట్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకుందాం. వేశాక కాస్త దీన్ని అలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ పులుసును బాగా మరగనివ్వాలండి. అంటే మనం వేసిన ఈ గ్రేవీని ఇలా బాగా ఎంత బాగా మరుగుద్దో అంత మంచి రుచి వస్తుంది. ఇలా ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైప్లో దీన్ని మనం మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. ఈ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ ముక్కలన్నీ ఈ గ్రేవీలో బాగా ఇనికిపోవాలండి. ఓకేనా? ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ గ్రేవీ బాగా పీల్చుకోవాలి. అప్పుడేమవుద్దంటే ముక్కకి సూపర్ టేస్టీ వస్తుందండి. ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే ఆ రుచి ఎన్నటికీ మర్చిపోలేం, అంత బాగుంటుంది. ఓకేనా? ఇది బాగా అలా ఇమిడినాక కొత్తిమీర వేసేసుకునేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ టైప్లో చేయండి. ఏ పార్టీ చేసినా, ఏ ఫంక్షన్ చేసినా, దేనికైనా సరే, ఇంటికి చుట్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఇలా చేయండి. చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? అన్నం ఇవన్నీ పక్కన పెట్టి కూడా ఉత్త పీసెస్సే తింటా కూర్చుంటారు, అంత మంచి రుచిగా ఉంది. ఓకేనా? ఇంకా బ్యాచిలర్కి అయితే ఒక్కసారి రుచి చూపిస్తే చాలండి, ఎన్నటికీ వదలరు. ఎప్పుడు చికెన్తో చేసినా ఇలాగే ఫ్రై చేసుకోవాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు.